స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నాతో పాటు ఉన్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు. సో ఎంఎస్ఆర్తో చదువుతూ మరి కేవలం ఆర్తోకు మాత్రమే పరిమితం కాకుండా సొసైటీలో కొంతమంది వైద్యులు చేస్తున్న ఏదైతే చికిత్స పేరుతో చేస్తున్న మోసాల విషయంలో కూడా జనాలకు కావచ్చు, పేషెంట్లకు కావచ్చు ఒక అవేర్నెస్ కల్పిస్తున్నారు. సో డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. సో మొత్తానికి పిఆర్పి ఇంజెక్షన్లు ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఒక ఇంజెక్షన్ ఇస్తే మోకాల నొప్పులు మాయమైపోతున్నాయని చెప్పి, ఆ ఇంజెక్షన్ కూడా ₹1,00,000 అని చెప్పి కూడా కొంతమంది డాక్టర్లు చేస్తున్న ప్రచారం కావచ్చు. సో దీంట్లో వాస్తవం ఏంటి, నిజంగా ఆ ఇంజెక్షన్ ఎలా తయారు చేస్తున్నారు, దాని కాస్ట్ ఏంటి, నిజంగానే అది శాస్త్రీయబద్ధమైన దానికి సంబంధించి ఏం చెప్తారు? 99 టీవీ ప్రేక్షకులకు అలాగే శ్రీనివాస్ గారు మీకు నమస్కారాలు తెలియజేస్తూ, నేను ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ని, హెచ్ఓడిని. ఈ మధ్యకాలంలో నేను చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ అన్నది జనరల్గా డ్రగ్స్ అండ్ వైద్య పరికరాల మీద రీసెర్చ్ ఉంటుంది మాది. దాని మీద మేము ఎక్కువగా 18 మంది టీం తోటి ప్రపంచంలో జరిగే అన్నిటి మీద రీసెర్చ్ చేసి వాటి మీద అవగాహన కల్పించడము, అంతేకాకుండా డ్రగ్స్ అప్రూవల్స్ ఇవ్వడం అన్నది మా సంస్థ యొక్క కమిటీ యొక్క ఆర్గనైజేషన్. సో పిఆర్పి అంటే ప్లాస్మా రిచ్ ఇన్ ప్లేట్లెట్స్ రిచ్ ఇన్ ప్లాస్మా. మన రక్తంలో కొన్ని కణాలు ఉంటాయి, అవి ప్లేట్లెట్స్ అంటాము. ఆ ప్లేట్లెట్స్ యొక్క గుణం ఏంటంటే, మన గాయమైతే ఆ గాయాన్ని మాన్పిస్తుంది. సో మన రక్తంలో ఉండే ఒక ప్లేట్లెట్స్ అనే కణాలు ఎక్కడైతే మనకు బాడీ మీద గాయాలైతాయో, బాడీ లోపల గాయాలైతాయో వాటిని మాన్పించే గుణము ప్లేట్లెట్స్కి ఉంటుంది. ఈ గుణం ఉండటం వల్లనే మనకు ఏ దెబ్బలు తగిలినా, ఏ ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉన్నా తనంతట తాను రోగ నిరోధక శక్తి లాగా నయం చేసుకుంటుంది. సపోజ్ లివర్ కానీ కిడ్నీ కానీ ఏదైనా చెడిపోయినా, లేకపోతే మనం ఎక్కడైతే పార్ట్స్ అరిగిపోయినా, సపోజ్ మోకాల్లో కానీ హిప్లో కానీ ఇతర జాయింట్లలో, ఆ అరిగిపోయిన జాయింట్లను ఈ ప్లేట్లెట్స్ వెళ్ళి అక్కడ గుమిగూడి కండరాన్ని పెంచి, లేకపోతే అక్కడ కార్టిలేజ్ని పెంచి నయం చేస్తుంది. అంటే అక్కడ గాయాన్ని మాన్పిస్తుంది. ఇది మన బాడీలో, మన రక్తంలో ఉన్న న్యాచురల్ థెరపీ అన్నమాట. దానంతట తానే మనం ఏ మందులు వాడకుండా, ఏ ఇతర ట్రీట్మెంట్ తీసుకోకుండా మన రక్తంలో ఉండే ఒక గొప్ప గుణం, ఈ గుణంతో మనం ప్లేట్లెట్స్ ద్వారా మన బాడీని హీల్ చేసుకుంటాం. ఎట్లయితే రోగ నిరోధక శక్తి మన బాడీలో ఎన్ని వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ వచ్చినా కూడా రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ రోగాన్ని నయం చేస్తుందో, అలాగే ఈ ప్లేట్లెట్స్ మన బాడీలో గాయాన్ని మాన్పిస్తుంది. సో అబ్సల్యూట్లీ ఈ సబ్జెక్ట్ని తీసుకొని గత 60-70 సంవత్సరాల నుంచి మేము మోకాలకు ఇంజెక్షన్స్ రకరకాలుగా ఇచ్చుకుంటూ వచ్చాం. ఒక ఇంజెక్షన్ కొన్ని సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాని లైఫ్ నేర్చుకున్నాము, ఇచ్చాము. ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ ఫేడ్ అయింది, ఎందుకంటే దాని యొక్క యాక్టివిటీ తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంకొక ఇంజెక్షన్ వచ్చింది. పాతలో 60-70 సంవత్సరాల క్రితం ముసలి వాళ్లకు మోకాలు అరిగిపోయి చాలా దీనస్థితిలో ఉండి నొప్పి భరించలేకుండా ఇంట్లో కూలబడ్డప్పుడు వాళ్ళకు మేము స్టెరాయిడ్ ఇంజెక్షన్ అని ఒక స్టెరాయిడ్ మోకాళ్ళకి ఇచ్చేవాళ్ళం 60-70 సంవత్సరాల క్రితం. అది అప్పుడు మనకు అవైలబుల్ ఉన్న ఇంజెక్షన్ కాబట్టి ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల మోకాల్లో నొప్పి మటుమాయమయ్యేది. కానీ ఆ ఇంజెక్షన్ వల్ల మోకాలు ఇంకా చెడిపోద్ది, 10-20 సంవత్సరాలు 60-70 సంవత్సరాల తర్వాత అరిగే ఎముక 40 సంవత్సరాల్లో అరుగుతుందని చెప్పేసి మేమే ఆ స్టెరాయిడ్ ఇవ్వడం మానేశాం. ఓకే. సో ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్ మానేశామో ఇంకొక ఇంజెక్షన్ హైలురెండేజ్ అనే ఇంజెక్షన్ వచ్చింది మార్కెట్లోకి. అమెరికన్ FDA అప్రూవ్డ్ డ్రగ్ వచ్చింది. అదేం చేస్తుందంటే గుజ్జు కణాలను పెంచుతుంది. సో ఆ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఇస్తున్నాం. కానీ దాని యాక్టివిటీ కూడా లిమిటెడ్గా ఉంది. ఎక్కువగా గుజ్జు కాదు, పరిమితి లెవెల్లో గుజ్జును ఫామ్ చేసే విధంగా ఆ ఇంజెక్షన్ వచ్చింది. ఆ ఇంజెక్షన్ కూడా స్లోగా ఫేడ్ అయింది, లేదంటే ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఆ తర్వాత వచ్చిన ఇంజెక్షన్ గత 10 సంవత్సరాల నుంచి మనకు పిఆర్పి ఇంజెక్షన్. ఈ పిఆర్పి ఇంజెక్షన్ అన్నది
చాలా రకాలుగా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి బట్టతల మీద ఇంజెక్షన్స్ ఇవ్వడం, లేకపోతే స్కిన్ మజిల్స్లలో ఇవ్వడం, లేకపోతే ఇంకెక్కడన్నా మనకు గాయాలైతే ఇంజెక్షన్ ఇవ్వడం, ఇలాంటివి ప్లాస్టిక్ సర్జరీలో హెయిర్లో ఎక్కడో వాడాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి మేము కూడా ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వడం మొదలెట్టాం. యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రొఫెసర్గా నేను చెప్పడం ఏంటంటే దీని పరిమితి ఉంది. ఇప్పుడు మీరు సోకాల్డ్ మీడియాలో ఆపరేషన్ లేకుండా మేము ఇంజెక్షన్తో నయం చేస్తాము అనే ఒక మాట ఏదైతే అడ్వర్టైజ్ చేసుకొని కొంతమంది ఒక 10-12 ఎంబీబీఎస్ డాక్టర్లు, నాన్ మెడికల్ డాక్టర్లు ఎవరైతే సొసైటీలో పెయిన్ క్లినిక్స్ పేరు మీద ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ దొంగ డాక్టర్ల గురించి ఇప్పుడు చెప్పడానికి మీ ఛానల్కి వచ్చాను. ముఖ్యంగా అందులో ఒక్క ఆర్థోపెడిక్స్ డాక్టర్ కూడా లేడు. జాయింట్స్, బోను, స్పైన్ అంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ సంబంధించిన సబ్జెక్టు. కానీ ఈ 9-10 మంది డాక్టర్లు ఎవరైతే హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసి మేము ఆపరేషన్ లేకుండా మోకాలు నయం చేస్తాము ఇంజెక్షన్ ద్వారా అన్నారో వాళ్ళెవరూ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ కాదు. వాళ్ళు కేవలం ఎంబీబీఎస్ డాక్టర్సు, లేకపోతే మత్తు డాక్టర్లు, అనస్థీషియా డాక్టర్లు. వీళ్ళ పరిమితి పెయిన్ తగ్గించడానికి ఇవ్వాల్సిన ఇంజెక్షను చర్మానికి కానీ, కండరానికి కానీ, లేకపోతే రక్తనాళానికి కానీ ఇచ్చే లెవెల్లోనే ఉంటుంది. కానీ వీళ్ళు వారి యొక్క పరిమితి దాటి మోకాల్లోకి, స్పైన్లోకి, వెన్నుపూసలోకి అన్నిట్లలో ఇంజెక్షన్స్ మిస్గైడ్ చేస్తున్నారు ప్రజల్ని. మేము మోకాల్లోకి ఇంజెక్షన్స్ ఇచ్చాము, మేము స్పైన్లోకి ఇంజెక్షన్స్ ఇచ్చాము, మేము షోల్డర్లోకి ఇంజెక్షన్స్ ఇచ్చాము, కానీ దాని పరిమితిని మించి ఇవ్వలేదు. ఎక్కడ ఏ స్టేజ్ వరకు గాయం ఉందో ఆ స్టేజ్ వరకే ఈ ఇంజెక్షన్స్ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటి ఎక్కడైతే ఆపరేషన్ అవసరం పడుతుందో అక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వటం వలన అబ్సల్యూట్లీ తప్పు స్టెప్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, ఇంజన్లో బేరింగ్ ఉంటుంది, బేరింగ్ అరుగుతుంది, ఆయిల్ పోస్తాం. 50% అరుగుతుంది, ఆయిల్ పోస్తాం. 70-80%, 100% అరిగిపోయి చెర్రాలు ఇరుగుతాయి, ఆయిల్ పోస్తే నడుస్తుందా? షాపు తీసుకెళ్ళి మనం బేరింగ్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. ప్రాక్టికల్గా ఇదే చెప్తున్నాను నేను. ఎప్పుడైతే మీకు మోకాలు స్టేజ్ 1-2 వరకు 50%, 25%, 50%, 75%, 100%, 4 స్టేజెస్ ఉంటాయి. ఎప్పుడైతే మోకాలు సెకండ్ స్టేజ్లో ఉంటుందో అప్పుడు కార్టిలేజు పొరలు ఏర్పడతాయి. ఆ గుజ్జు పొరల్ని గాయం మాంచడానికి పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తే స్టేజ్ 2 వరకే దాని ఫలితం ఉంటుంది, కొంత స్టేజ్ 3 వరకు కూడా ఫలితం ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్టేజ్ 4లో మోకాలుకుండే మెత్తటి పొర కార్టిలేజ్ గుజ్జు మొత్తం అరిగిపోయిన తర్వాత ఎముక వంకలు తిరుగుతుంది. ఇలా ఉండే మోకాలు ఇలా అవుతుంది. ఎప్పుడైతే వంకలు తిరుగుతుందో, ఎప్పుడైతే మోకాలు వంగిపోతుందో, ఎప్పుడైతే మోకాలు అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటుందో, ఎప్పుడైతే మొత్తం బేరింగ్ లాంటి కార్టిలేజ్ అరిగిపోతుందో అప్పుడు కూడా ఆయిల్ పోస్తానంటే ఎలా? అప్పుడు కూడా ఇంజెక్షన్ ఇస్తానంటే ఎలా? ప్రాక్టికల్గా ప్రతి చదువు రానోడికి కూడా తెలుసు. ఆపరేషన్ అవసరం ఉన్నప్పుడు అంటే బేరింగ్ అవసరం ఉన్నప్పుడు మార్చాలి, అవసరం లేనప్పుడు ఆయిల్ పోయాలని. అలాగే ఈ ఇంజెక్షన్ కూడా కేవలం స్టేజ్ 2 వరకే ఇవ్వాలి, స్టేజ్ 3-4లో ఇవ్వకూడదు. స్టేజ్ 3లో ఇచ్చినా కూడా అది కొంతకాలమే పనిచేస్తుంది. సో ఈ ఇంజెక్షన్ పేరు మీద కొంతమంది డాక్టర్లు, స్పెసిఫిక్గా ఈ 10 మంది డాక్టర్ల మీద ఆల్రెడీ కేసెస్ బుక్ అయినాయి. వాళ్ళని కౌన్సిల్కి పిలవడం జరిగింది, వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది, వాళ్ళ మీద కేసులు కూడా బుక్ అయినాయి. స్టిల్ కొంతమంది దొంగ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, నాన్ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ డాక్టర్లు, ఆర్థోపెడిక్ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఈ ఇంజెక్షన్ పేరు మీద కేవలం ఇంజెక్షన్ ఇస్తే ఐ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్. ఎందుకంటే దాని పరిమితి ఎంత ఉందో ఆ పరిమితి దాటిస్తున్నా కూడా పర్వాలేదు, నష్టం జరగదు అనుకుంటాం. కానీ ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయి కాలం మొత్తం కడిగేసి అల్ట్రాసౌండ్ మిషన్ అని, సిఆర్ మిషన్ అని ఒక 4-10 మిషన్లను పక్కన పెట్టి చూయిస్తూ వీడియోలు చేస్తూ మోకాలు చుట్టుండే 4 నరాలు ఉంటాయి. ఎందుకంటే స్పర్శ కోసము
ఎముక కీలు స్పర్శ కోసము జెనుకులర్ నర్వ్స్ అని మోకాలు చుట్టూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన మోకాలు యొక్క కండిషన్ను ఎప్పటికప్పుడు మన సిగ్నల్స్ బ్రెయిన్కు పంపిస్తూ ఉంటాయి. తద్వారా మన మోకాల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. అది ప్రొటెక్టివ్ ఫెనామినా. నరాలు అన్నది మన బాడీలో మెదడుకు పంపించే సిగ్నల్ ద్వారా మనల్ని మనం కాపాడుతుంది. అలాంటి జెనుకులర్ నర్వ్స్ని రేడియో ఫ్రీక్వెన్సీ అనే ఒక కరెంట్ ద్వారా ఈ క్లినిక్స్లలో, ఈ దొంగ క్లినిక్స్లలో ఒక మెషినరీ ఉంటుంది పక్కనే, పేషెంట్ పక్కనే ఆపరేషన్ థియేటర్లో. దానికి ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ నరాలని కాల్చేస్తాడు. ఎంత మోసము, ఎంత దగ అంటే నరాలు కాల్చేస్తే అంటే మీ ఊపిరి ఆపేసినట్టే. ఎందుకంటే నరాలు ఉంటేనే మీ బాడీకి ప్రొటెక్షన్ ఉంటుంది. నరం చెప్తేనే మీకు నొప్పి తెలుస్తుంది. నొప్పి తెలుస్తేనే మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. పొయ్యి దగ్గర చెయ్యి పెట్టినప్పుడు మీకు వేడి తగిలితే కదా మీకు చెయ్యి లాగేసుకోవాలని తెలిసేది. స్పర్శ ఉండాలి. నువ్వు జెనుకులర్ నర్వ్స్, మోకాలు యొక్క నర్వ్స్ని రేడియో ఫ్రీక్వెన్సీ పేరు మీద కాల్ చేస్తున్నావు. ఆ విషయం నువ్వు పేషెంట్కు చెప్పట్లా. నువ్వు పిఆర్పి ఇంజెక్షన్ పేరు మీద నువ్వు 6 రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజెక్షన్స్ ఇచ్చి మొత్తం నరాలను కాల్ చేస్తున్నావు. అది ఎంత మోసము, ఎంత దగ అన్నది. మేము ఒకప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్నే మేము ఇప్పుడు ఇవ్వడం మానేసాం. ఎందుకు ఇవ్వడం మానేసాము? స్టెరాయిడ్ ఇంజెక్షన్ తోటి మోకాలు చెడిపోయి అరిగిపోతుంది ఎక్కువ అని చెప్పేసి స్టెరాయిడ్ ఇంజెక్షన్ మేము మానేసాం. అలాంటి మేము వాళ్ళు ఈ జెనుకులర్ నర్వ్స్కి, మోకాలు చుట్టుండే నరాలకి స్టెరాయిడ్ ఇంజెక్షన్సే కాకుండా ఎప్పుడైతే వాళ్ళు ఈ మనకు రేడియో ఫ్రీక్వెన్సీ పెడతారో, నరాలను కాల్చేస్తారో, అప్పుడు వాళ్ళకి మొత్తం మోకాలు మొత్తం డ్యామేజ్ స్టేజ్లో పోతుంది. ఫ్యూచర్లో ఏమీ తెలియదు. అది కేవలం స్పర్శలు తెలియదు. దానికి మించి ఇంకేం చేస్తారు? చుట్టూ మత్తు ఇంజెక్షన్లు పొడుస్తారు. లిగ్నోకెయిన్, సెన్సార్కెయిన్ అనే ఒక మత్తు ఇంజెక్షన్లు చుట్టూ పొడుస్తారు. పొడి చేసి ఫస్ట్ నరాలను తిమ్మిరిలో పెడతారు, తర్వాత నరాలను కాల్చేస్తారు, తర్వాత పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తాడు. ఓకే. దీనివల్ల నీకు ఇమ్మీడియట్లీ నొప్పి తగ్గుద్ది. కేవలం 6 వారాల నుంచి 6 నెలలు ఉండొచ్చు. ఇమ్మీడియట్లీ నొప్పి తగ్గి 6 వారాల నుంచి 6 నెలలు ఉండొచ్చు. కానీ 7వ వారం మీకు నొప్పి మొదలవుతుంది. అప్పుడు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? మళ్ళీ ఒక ఇంజెక్షన్ అంటావు. మళ్ళొక ఇంజెక్షన్, మళ్ళొక ఇంజెక్షన్, మళ్ళొక ₹1,00,000 అంటాడు. ఇలా 3-4 ఇంజెక్షన్స్, 3-4 ఇంజెక్షన్ సంవత్సరం పొడుగునా ఇస్తాడు. సంవత్సరం తర్వాత చేతులు ఎత్తేస్తాడు. ఇది పెయిన్ క్లినిక్స్ యొక్క తమాషా. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరిగే మోసం ఇది. ఓకే. 3-4 ఇంజెక్షన్స్ ఇవ్వడం, 3-4 లక్షలు మింగేయడం, జాయింట్ను చెడిపోయే విధంగా శాశ్వతంగా పనికి రాకుండా చేయడం. తద్వారా 10 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయాల్సింది 2 సంవత్సరాలకే తిరిగి వస్తాడు మా దగ్గరికి. ఓకే. ఎప్పుడైతే మీకు నొప్పి తెలవదో అప్పుడు జాయింట్ మిస్యూజ్ ఎక్కువ అవుతుంది మన బాడీలో. ఆబ్వియస్ కదా. ఇప్పుడు నీకు నొప్పి లేదు, నువ్వు ఎక్కువ పని చేస్తావు. పని చేస్తే ఆ నొప్పి లేమిలో నీకు ఎక్కువగా ఫ్రిక్షన్ అవుతుంది. ఎక్కువ ఫ్రిక్షన్ అయినప్పుడు ఎక్కువ జాయింట్ అరిగిపోతుంది. నువ్వు మిస్యూజ్ కూడా చేయొచ్చు. నొప్పి లేనప్పుడు నీకు మించిన పనికి ఎక్కువ పని కూడా చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ కీలు డ్యామేజ్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితిలోకి తీసి 10 సంవత్సరాలకు అరిగే ఎముకని 2 సంవత్సరాలు అరిగిపోయి ఆపరేషన్కి దారితీస్తుంది. అంటే వాస్తవానికి డాక్టర్ గారు ఈ పిఆర్పి ఇంజెక్షన్లు అనేది సో ఒక దశలో మీరు కూడా 1, 2, 3 స్టేజ్లో వాడుతూ అంటున్నారు. సో దీనికి అంటే వాస్తవానికి ట్రీట్మెంట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు నిజంగానే చాలామంది మీరు అన్నట్టు ₹1,00,000 ఇస్తే ఈ యొక్క పెయిన్ పోతుంది. కేవలం ₹3,000 ఇంజెక్షన్ అంటే అది అబ్సల్యూట్లీ. మేము గత 10 సంవత్సరాల నుంచి మా హాస్పిటల్లో పేషెంట్ రక్తం తీసుకొని ఫిల్టర్ చేసి ప్లేట్లెట్స్ బయటికి తీసి, క్రీమ్ కలర్ ప్లేట్లెట్స్ ఉంటాయండి, ఎర్ర రక్త కణాలు క్రీమ్ కలర్ని సపరేట్ చేస్తాము, వాటిని ప్లేట్లెట్స్ అంటాము. వాటిని పేషెంట్ మోకాల్లోకి, అది కూడా మేము డైరెక్ట్ మోకాలు లోపల మొత్తం ఆథ్రోస్కోపీ ద్వారా చూసి ఇంజెక్ట్ చేస్తాం.
వీళ్ళు ఏం చేస్తారు, అదే క్రీమ్ని తీసుకొచ్చి, అదే క్రీమీ ఫ్లూయిడ్ను తీసుకొచ్చి గుడ్డిగా ఎదుటి నుంచి లోపలికి ఒక పొడుగాటి నీడిల్ని పాస్ చేసి గుడ్డిగా వీళ్ళు అరిగిపోయిన ఎముక దగ్గర వేయరు, గుడ్డిగా మోకాల్లో ఉండే ఫ్లూయిడ్ ఉంటుంది, లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్, ఆయిల్ ఎలా ఉంటుందో లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం, ఆ ఫ్లూయిడ్లోకి ఇస్తారు. అది ఎక్కడికి పోతుంది అన్నది కూడా వాడికి కూడా తెలియదు ఆ దొంగ డాక్టర్కి. అది మోకాల్లో ఫ్లూయిడ్ పోతుంది, కానీ అది ప్యాచ్లోకి పోదు. ఎక్కడైతే జాయింట్ అరిగిపోద్దో అక్కడ ఇవ్వడు. మీరు చూడండి, ఎన్నో వీడియోలు చూడండి మీరు, వాడిచ్చే ఇంజెక్షన్ పైనుంచి లోపలికి ఇస్తాడు, అది కేవలం ఫ్లూయిడ్లోకి పోతుంది. అది యాక్చువల్లీ డ్యామేజ్ అయిన ప్యాచ్లోకి కూడా పోదు. టెక్నికల్గా ఆథ్రోస్కోపీ ద్వారా, అంటే ఆథ్రోస్కోపీ అంటే చిన్న కీహోల్ ద్వారా లోపలికి ఎండోస్కోపీ పంపించి జాయింట్ మొత్తం చూసి ఎక్కడైతే ప్యాచ్లాగా అరిగిపోయిందో అక్కడే ఇవ్వాలి. అది కూడా బోన్ని ఫ్రెషన్ చేయాలి, బోన్ని క్లీన్ చేయాలి. బోన్ క్లీన్ చేసిన తర్వాత ఇది ఇంజెక్ట్ చేయాలి. వీడు సోకాల్డ్ నాన్ ఆర్థోపెడిక్, సోకాల్డ్ దొంగ ఎంబీబీఎస్ డాక్టర్లు నీళ్ళ ద్వారా లోపలికి ఇచ్చేసి కళ్ళు మూసుకుంటున్నారు. అసలు పిఆర్పి ఇంజెక్షన్ నొప్పి తగ్గేదండి. పిఆర్పి ఇంజెక్షన్ గాయాన్ని మారుస్తుంది, పిఆర్పి ఇంజెక్షన్ గాయాన్ని మాన్పిస్తుంది తప్ప నొప్పిని తగ్గించదు. వీడిచ్చే దొంగ ఇంజెక్షన్లు, మత్తు ఇంజెక్షన్లు, ఆ రేడియో ఫ్రీక్వెన్సీ కరెంటు ద్వారా నరాలను కాల్చేసి నీకు నొప్పి తగ్గిస్తాడు. తద్వారా ఆ ప్రాంతం అంతా అనస్థీషియా ఇచ్చినట్టుగా ఉంటుంది. అలా సో దాంతో పేషెంట్కి నొప్పి తెలియక దాంతో ఎక్కువ వాడే జాయింట్ ఎక్కువ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇది ప్రాక్టికల్గా ఒకటి. రెండోది ఖర్చు. కేవలం పేషెంట్ రక్తం తీసుకొని ₹1,00,000 ఎందుకు ఛార్జ్ చేయడం అండి? నువ్వు బయట నుంచి ఇంజెక్షన్ ఇవ్వట్లే, నువ్వు కేవలం నీడిల్ వాడుతున్నావు, సిరెంజ్ వాడుతున్నావు, పేషెంట్ రక్తం వాడుతున్నావు. పేషెంట్ రక్తం తీసుకొని పేషెంట్కి ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నావు. ఎంత పెద్ద మోసం అంటే చాలా పెద్ద మోసం. మేము గత 10 సంవత్సరాలు ప్లేట్లెట్ సపరేట్ చేయడం కోసం ఒక 3,000 అయితే అంతే. కేవలం ఆ రక్తం 10 ml తీసుకొని సెంట్రిఫ్యూగ్ మిషన్ అని చిన్న మిషన్ ఉంటుంది, ₹3,000 మిషన్. మరి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు కదా, మీరు ఈ విషయం మేము ఆల్రెడీ దీన్ని మెడికల్ కౌన్సిల్కి ఇచ్చాము, హైకోర్టుకి ఇచ్చాము. ఈ డాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారు కొంత మరి వాళ్ళకి సంబంధించి అవేర్ చేసే కార్యక్రమం చేస్తున్నాము, అన్ని రకాలుగా చెప్తున్నాము. వీళ్ళని కౌన్సిల్ మీటింగ్కు పిలిపించాము, వీళ్ళ తప్పులు అన్ని. వీళ్ళు తెలంగాణలో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా? హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నారు, విజయవాడలో, వైజాగ్లో కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రాముఖ్యంగా ఎక్కువగా మీడియాలో అడ్వర్టైజ్ చేసుకుంటూ ఈ లక్షలు బిల్లు కట్టిస్తూ పేషెంట్లను మోసం చేస్తున్న వాళ్ళు హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు. ప్రాక్టికల్గా ఇది మేము చూస్తున్నది. అంటే ఇప్పుడు డాక్టర్ గారు, మీరు ఎంఎస్ ఆర్థో చదువుకున్నారు, శాస్త్రీయంగా మీరు వైద్యం చేస్తారు. సో దాంట్లో మీ ఆధునిక సాంకేతికను పరికరాలను అన్నీ వాడుతున్నారు. సో ఇలాంటి దాంట్లో మీరు అవగాహన కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు దీంట్లో ఈ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవేర్నెస్ ఏదైనా ఉందా? మంచి క్వశ్చన్ అన్నారండి. ఏదైనా కానీ బేరింగ్ అరిగినప్పుడు చెర్రాలు ఇరుగుతాయి, చెర్రాలు ఇరిగినప్పుడు ఇంజన్ పనిచేయడం ఆగేస్తుంది. అలాగే మోకాలకు 2 ఎముకలు, కాలుకును తొడకు మధ్యలో ఎముకల మధ్యలో ఫీమర్ టిబియా అంటాం. ఈ 2 బోన్స్ మధ్యలో 2 బోన్స్ జాయింట్ అయినప్పుడు దీని మధ్యలో డిస్క్లు ఉంటాయి. అంటే అవి మెత్తటి కుషన్లు, షాక్ అబ్జర్బర్ లాగా మన బాడీలో పనిచేస్తాయి. సో ఆ షాక్ అబ్జర్బర్ లాంటి వాటిని మేము కార్టిలేజ్ అంటాం. అది కేవలం బోన్ యొక్క పైన ఒక లేయర్గా ఫామ్ అవుతుంది, 2 to 3 mm ఉంటుంది. దాని మధ్యలో డిస్క్ ఇంకోటి ఉంటుంది, అది మెనిస్కస్ అంటాం. సో ఈ కార్టిలేజ్ అనేది బోను పొరల మీద ఉంటుంది కాబట్టి 45-50 సంవత్సరాల తర్వాత, అంటే వినండి, మనకు ఒక మోటార్ సైకిల్ యొక్క ఇంజన్ కేవలం 5 నుంచి 10 సంవత్సరాలు పనిచేసి అరిగిపోతే బాడీలో 45-50 సంవత్సరాలు మన బేరింగ్ పనిచేస్తుంది. కార్టిలేజ్ ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్. ప్రాబబ్లీ చిన్నప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్ అయితే కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటే కార్టిలేజ్ అరగవచ్చు, లేకపోతే కొంతమందికి 80 సంవత్సరాల వరకు, నేను ఇప్పుడు 61 ఏజ్, నాకు ఇప్పటి వరకు మోకాలు నొప్పి అంటూ లేదు, అంటే నా కార్టిలేజ్ చాలా బాగుంది అన్నట్టు.
మీ డాక్టర్ సో అవేర్నెస్ అలానేం లేదు, మనిషే ఎవరైనా కూడా ఒకే విధంగా నడుస్తాం, ఒకే విధంగా తిరుగుతాం, ఒకే విధంగా ఉంటాం, ఒకే విధంగా లేస్తాం. డాక్టర్, నేను మనిషినే, డాక్టర్కు నార్మల్ పర్సన్కి డిఫరెన్స్ ఉండదు, ఇంజనీర్కు డాక్టర్కి డిఫరెన్స్ ఉండదు. యాక్టివిటీ అండ్ తనకున్న రోగాలు, తనకుండే పద్ధతులు వీటన్నిటిని బట్టి ఉంటాయి. ఓకే. సో నేననేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ పొరలు అరుగుతాయో ఆ పొరలు అరగంగానే మెత్తదనం పోతుంది మోకాలు మధ్యలో. నడిచిన దుంకిన కొంతమంది 60 కిలోలు ఉంటే, కొంతమంది 80 కిలోలు 100 కిలోలు ఉంటారు. ఎప్పుడైతే బరువు పెరిగినా కొద్దీ ఈ గుజ్జు ఎక్కువగా అరుగుతూ ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే దాని కొనలు నరాలు కనెక్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే మన బరువు పెరిగి మన ఒత్తిడి పెరుగుతుందో అప్పుడు ఈ నరాలు ఇన్ఫ్లేమ్ అవుతాయి. అంటే నరాలు ఒక ఉత్పత్తి ఈ యొక్క గుజ్జు అరిగిపోవటం వల్ల నరాల మీద ఒత్తిడి పడుతుంది, కండరాలు వీక్ అయిపోతాయి. తద్వారా నీకు మోకాలు నొప్పి రావడం మొదలవుతుంది. మెట్లు ఎక్కాలన్నా, బాత్రూమ్ టాయిలెట్ నుంచి లేవాలన్నా, నడవాలన్నా, కొంతమందికి స్టేజ్ బట్టి స్టేజ్ 1, 2, 3, 4లో ఉంటాయి. సో 4th స్టేజ్ వచ్చేసరికి అతను నడవలేక ఇలా మోకాళ్ళు ఇలా ఉంటాయి, ఇలా ఉండాల్సిన మోకాళ్ళు ఇలా ఉండి ఇలా నడుస్తుంటారు. మీరు పెద్ద 60-70 ఏళ్లలో మీరు ముసలి వాళ్ళని చూసి ఉంటే, స్పెషల్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇలా నడుస్తుంటారు. సో అది కేవలం బికాజ్ లోపల సైడు, మోకాలు లోపల సైడు ఆ మెత్తటి గుజ్జు అరిగిపోవటం వల్ల మోకాలు వంగిపోయి నడవడం, లేవకపోవడం, నిలవబడకపోవడం, కూర్చోలేకపోవడం, మెట్లెక్కితే నొప్పి రావడం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి నిలబడ్డా కూడా నొప్పి వస్తుంది, కొంతమందికి నిలబడ్డా కూడా నొప్పి వస్తుంది. తద్వారా కూడా సమస్యలు వస్తాయి. సో న్యాచురల్ అరగడం, దానికి మనం ఒకదానికొకటి మనకు కొన్ని కారణాల వల్ల ఎక్కువ అరుగుతాయి, కొన్ని కారణాల వల్ల తక్కువ. దానికి ట్రీట్మెంట్ ఉందా? అబ్సల్యూట్లీ రైట్. ప్రతి దానికి ప్రపంచంలో ట్రీట్మెంట్ ఉందండి. స్టేజ్ 1కి మనం యూజువల్గా మోకాలు పట్టీలు, ఫిజియోథెరపీ, మైల్డ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. స్టేజ్ 1లో అంతకు మించి అవసరం లేదు. స్టేజ్ 2లో కొంత కార్టిలేజ్ ఇంప్రూవ్ అయ్యే ట్యాబ్లెట్స్ పెడతాము, కావాలంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తాము, మోకాలకు పట్టీలు ఇస్తాం, ఫిజియోథెరపీ చెప్తాం, జాగ్రత్తలు పాటిస్తాం. కూడా మీరు శాస్త్రీయంగా కేవలం అది మేము పిఆర్పి ఇంజెక్షన్ కేవలం స్టేజ్ 2లోనే ఇస్తాము. స్టేజ్ 3లో కూడా మేము ప్రిఫర్ చెయ్యము, ఎందుకంటే దాని ఫలితం ఉండదు. అందులో వాళ్ళలాగా గుడ్డిగా నీడిల్ తోటి ఇవ్వం మేము డైరెక్ట్ ఎండోస్కోపీ, ఆథ్రోస్కోపీ ద్వారా లోపల గాయాన్ని చూసి ఆ గాయానికి శుభ్రం చేసి ఇంజెక్షన్ ఇస్తాం. కానీ వీళ్ళు గుడ్డిగా పైనుంచే ఆ ఫ్లూయిడ్ లోపలికి ఇంజెక్షన్ ఇస్తారు. దాని ద్వారా అబ్సల్యూట్లీ యూజ్ఫుల్ లేదు. యాక్చువల్లీ పిఆర్పి తోటి ఇంజెక్షన్ నొప్పి తగ్గట్లేదు. వాడిచ్చే మత్తు ఇంజెక్షన్స్ నరాలను కాల్చే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా నొప్పి తగ్గుతుంది. ఇప్పుడు కీలు మార్పిడి అంటున్నారు కదా. అబ్సల్యూట్లీ ఎస్. అది కేవలం మేము స్టేజ్ 3 ఎండింగ్లో కానీ స్టేజ్ 4లో కానీ కీలు మార్పిడి చేస్తాం. ఎట్లాగైతే ఇంజన్లో బేరింగ్ మొత్తం అరిగిపోయి చెర్రాలు ఇరుగుతాయో, ఎలాగైతే బేరింగ్ మారుస్తామో తప్పని పరిస్థితుల్లో, అలాగే స్టేజ్ 4లో మోకాలు మార్పిడి అనేది చేస్తాం. మోకాలు మార్పిడి అంటే మనం కాలు ఇలా ఉంటుంది, బోన్ ఎండ్స్ని కట్ చేసి స్ట్రైట్గా చేసి దానిలో కరెక్ట్ సైజులో ఉండే ఒక ఇంప్లాంట్స్ ఉంటాయి. అది పాలిఇథిలిన్ అలాగే మెటల్స్, 2 రకాలుగా మెటీరియల్స్ ఉంటాయి. అందులో గోల్డ్ కూడా వస్తుంది, టైటానియం వస్తుంది, మాలిబ్డినం వస్తుంది. ఇలాంటి అన్ని రకాల మెటల్స్ అలాగే పాలిఇథిలిన్కి సంబంధించిన మెటీరియల్తో ఆ కరెక్ట్ సైజు మేము మోకాల్లో తన హైట్ ప్రకారం 2 కాళ్ళల్లో ఈక్వల్గా ఉండే విధంగా ఆ ఇంప్లాంట్ని మేము కూర్చోబెట్టి బోన్ సిమెంట్ తోటి ఫిక్స్ చేస్తాం. తద్వారా ఇలా ఉన్న మోకాలు ఇలా అవుతుంది, ప్లస్ హ్యాపీగా నడవగలుగుతారు. అంటే ముఖ్యం అక్కడ ఎందుకు నొప్పి తగ్గుద్ది అంటే అక్కడ నీకు సాఫ్ట్ టిష్యూ లేదు, ఏది బోన్ మధ్యలో ఉండే గుజ్జు లేదు, అక్కడ నరాలు లేవు, కేవలం ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ ఉంటుంది. ఆ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ నొప్పి రానివ్వదు, నొప్పి తెలవదు. అంటే మునుపట్లాగా 100% ఉంటారు. లేవచ్చు, కూర్చోవచ్చు, నడవచ్చు, పరిగెత్తచ్చు.
ఒక్కొక్కరి కండిషన్ ప్రకారం. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు దాంట్లో గోల్డ్ ప్లాటినం ఇవని చెప్తున్నారు, అంటే ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి అది వాడుతున్నారా? అబ్సల్యూట్లీ. ఒకటి అది ఉంటుంది, రెండోది కొన్ని హైఫ్లెక్స్, అంటే కొంతమందికి మేము కింద కూర్చొని పని చేయాలా, మేము మోకాళ్ళు సకలం ముఖలం కూర్చోవాలి అంటే వాళ్ళకి హైఫ్లెక్స్ గోల్డెన్ జాయింట్స్ అని ఉంటాయి. వాళ్ళకి కొన్ని రకాల జాయింట్స్ ఉంటాయి. కొంతమందికి మోకాలకు చుట్టూ ఉండే కండరాలను బట్టి కొన్ని జాయింట్స్ ఫిక్స్ చేయాలి. కొంతమందికి మోకాలు లోపల ఉండే ఎముక క్వాలిటీని బట్టి కొన్ని జాయింట్స్ ప్రిపేర్ చేయాలి. కొంతమందికి ఎంత అరిగిపోయిందో దాని ప్రకారం సైజ్ కట్ చేసి కొన్ని జాయింట్స్. సో ఇది పేషెంట్ యొక్క ఫస్ట్. ఇప్పుడంటే మన గవర్నమెంట్ ఎన్సిపి నేషనల్ కంట్రోల్ ప్రైస్లో వచ్చింది కాబట్టి అన్ని ఇంప్లాంట్స్ మనకు 55,000లోనే దొరుకుతున్నాయి. అది ఆరోగ్యశ్రీ అయినా లేకపోతే బయట అయినా ఎక్కడైనా కూడా మనకు ఇండియన్ గవర్నమెంట్ ఒక మంచి పని ఏం చేసిందంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ అంటే ఇండియాలో ఒక స్టాండర్డ్ ప్రైస్ పెట్టింది, ఇది 55,000కు మించకూడదు. సో ఎవరైనా చేయించుకోవాలంటే ఇది 55,000 ఖర్చు అవుతుంది. ఆపరేషన్కు 60,000 ఖర్చు అవుతుంది. అంటే 1,10,000 నుంచి 1,20,000లో మీకు మొత్తం మోకాలు మార్పిడి అవుతుంది. వీడు ఇంజెక్షన్ కోసం మోకాలు మార్పిడి అనేది కేవలం 4th స్టేజ్లో మాత్రమే చేయాలి, కంపల్సరీ 4th స్టేజ్లో చేయాలి. 1, 2, 3లో మెడిసిన్ తోని సరిపోతుంది. ఈ 100% పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వాలనుకున్నప్పుడు అది స్టేజ్ని బట్టి క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్తో చెప్పగలుగుతాడండి. నాన్ ఎంబీబీఎస్ డాక్టర్లు, అనెస్థీషియా డాక్టర్లకు అసలు అవగాహన ఉండదు. వాళ్ళు కేవలం గుడ్డిగా ఇంజెక్షన్లు ఇస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. మోకాలకి ఇంజెక్షన్ ఇచ్చి న్యాయం చేస్తామనే వాళ్ళంతా కూడా మోసం చేస్తున్నట్టు 100%. ఇటు ఆపరేషన్ అవసరం లేకుండా ఇంజెక్షన్ ద్వారా అని చెప్పేసి చీటింగ్ చేస్తున్నారు. అటు డబ్బులు 3,000ది ₹1,00,000 కలెక్ట్ చేసి అలా చీట్ చేస్తున్నారు. పనికిరాని రేడియో ఫ్రీక్వెన్సీ అని పెట్టి నరాలను మొత్తం కాల్ చేసి జాయింట్ను కూడా ఖరాబ్ చేస్తున్నారు. ఇది నేను చెప్పాలనుకుంటాను ప్రజలకు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే స్టేజ్ 3-4లో కూడా ఆపరేషన్ అవసరం లేకుండా ఇంజెక్షన్లు ఇచ్చి మోకాల్ని నాశనం చేయడం, డబ్బులు 3,000ది ₹1,00,000 ఛార్జ్ చేయడం, జాయింట్ను ఖరాబ్ చేసే విధంగా మత్తు ఇంజెక్షన్లను ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఇవ్వడం, ఇది పెద్ద మోసం. దీనికి మెడికల్ కౌన్సిల్, హైకోర్టు డెఫినెట్లీ వీళ్ళకు పనిష్మెంట్ ఇవ్వబోతుంది. ఈ విషయంలో వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ కౌన్సిల్ వార్నింగ్ ఇచ్చింది. ఇంకా త్వరలో వీళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది.